అమెరికా ప్రతి ఒక్కరి డ్రీమ్ కంట్రీ. ఈ దేశంలో సెటిల్ అవ్వాలనేది చాలా మంది కల. మనకు కనిపించే అమెరికా అంటే ఫ్రీడమ్, లగ్జరీ, ఎంటర్టైన్మెంట్. కానీ అమెరికా వెనకాల ఉన్న ఒక భారీ ఇండస్ట్రీ గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత కాంట్రవర్షియల్ ఇండస్ట్రీల్లో ఒకటి అమెరికన్ పోర్న్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో అమెరికా హాలీవుడ్ మూవీస్ కంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అమెరికన్స్ కేవలం ఇంట్లో నుంచే అశ్లీల కంటెంట్ పోస్ట్ చేసి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అమెరికా గురించి మీకు తెలియని చీకటి ప్రపంచం ఉంది. అమెరికా గురించి మీ ఇమాజినేషన్ కి మించిన ఇప్పటి వరకు ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అమెరికా గురించి మీరు ఇప్పటి వరకు వినని షాకింగ్ నిజాలు వినబోతున్నారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలో చాలా మంది రిచ్ గా కనిపిస్తారు. పెద్ద పెద్ద ఇళ్ళు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు సోషల్ మీడియాలో చూసి అంతా నిజమే అనుకుంటాము. అమెరికాలో ఉండే వాళ్ళ లైఫ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కానీ మీరు చూస్తుంది కంప్లీట్ గా నిజం కాదు. అవును, మీరు వింటుంది నిజమే. అసలు నిజం ఏంటంటే అమెరికాలో చాలా మంది అప్పుల జీవితం గడుపుతారు. అమెరికాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 3, కొంతమందికి అయితే ఏకంగా 5కు పైగా క్రెడిట్ కార్డులు ఉంటాయి. కార్డ్ ని స్వైప్ చేయటం ఈజీ, కానీ తిరిగి కట్టటమే చాలా కష్టంగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో ఇండియా లాగా ఫోన్ పే, గూగుల్ పేల యూపీఐలు ఉండవు. అక్కడ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ నడుస్తుంది. ఒకసారి క్రెడిట్ కార్డ్ అప్పులో పడితే బయటకు రావటం చాలా కష్టం. చాలా మంది మినిమం పేమెంట్ చేస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత కూడా అప్పు కంప్లీట్ కాదు. ఇలానే మన ఇండియాలో కూడా చాలా చోట్ల జరుగుతుంది. ఇది మన ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అమెరికాలో ఎడ్యుకేషన్ చీప్ కాదు. కాలేజ్ ఫీజు లక్షల్లో ఉంటుంది, ఒక్కోసారి కోట్ల వరకు వెళ్తుంది. చాలా మంది స్టూడెంట్స్ టీనేజ్ లోనే లోన్ కి సైన్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జాబ్ వచ్చిన తరువాత శాలరీలో మేజర్ పార్ట్ లోన్ కే పోతుంది. ఇంకొన్ని కేసెస్ లో అయితే 20 నుండి 30 సంవత్సరాల వరకు స్టూడెంట్ లోన్ కట్టుకుంటూ ఉంటారు. అమెరికాలో లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు కనిపిస్తాయి. చాలా వరకు ఇవి లోన్ లోనే తీసుకుంటారు. అమెరికా వాళ్ళకి కూడా మన ఇండియన్స్ లాగే ఈఎంఐ కష్టాలు ఉంటాయి. అమెరికా అంటే రిచ్ కంట్రీ. కానీ షాకింగ్ నిజం ఏంటంటే కొన్ని వేల మంది జనాలు రోడ్ల మీదే ఉంటారు. అమెరికాలో కొన్ని సిటీస్ లో ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు రోడ్డు పక్కన పార్కులో లేదా ఎంటీ ప్లేస్ లో టెంట్లు వేసుకొని గ్రూప్ గా ఉంటారు. ఆ ఏరియానే టెంట్ సిటీ అని కూడా పిలుస్తారు. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లాంటి సిటీస్ లో కూడా టెంట్ సిటీస్ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ యుఎస్ఏ నుంచే వచ్చింది. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్ ఇలాంటి బ్రాండ్లు ప్రపంచమంతా అమెరికా నుంచే స్ప్రెడ్ అయ్యాయి. అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చీప్ ఫుడ్ అంటే ఎక్కువ అన్హెల్దీ ఫుడ్. అమెరికాలో హెల్దీ ఫుడ్ తో పోల్చితే ఫాస్ట్ ఫుడ్ చాలా చీప్ గా దొరుకుతుంది. ఫాస్ట్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్డే తింటారు. దీని కారణంగా ఒబేసిటీ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అమెరికాలో ఎక్కువగా వస్తాయి. అమెరికాలో జాబ్ అంటే ఎక్కువ శాలరీ ఉంటుంది, కానీ ప్రెజర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఎక్కువ మంది జాబ్స్ కి సెక్యూరిటీ కూడా ఉండదు. ఎప్పుడు జాబ్ పోతుందో కూడా తెలీదు. అమెరికా అంటే డ్రీమ్ కంట్రీ. కానీ డ్రీమ్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ఆపర్చునిటీ, గ్రోత్ ఉంటే ఇంకో సైడ్ స్ట్రెస్, ప్రెజర్ ఇలా కనిపించని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక అమెరికా జనాభా విషయానికి వస్తే అమెరికాలో దాదాపుగా 35 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. జనాభా పరంగా చూస్తే ఇండియా, చైనా తరువాత అమెరికా 3వ స్థానంలో ఉంది. చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టిన వ్యక్తి ఒక అమెరికన్. 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టాడు. అమెరికా ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అమెరికాలో 50 స్టేట్లు ఉంటాయి. 1976లోనే బ్రిటిష్ నుండి స్వతంత్రం పొందింది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు ఇక్కడే పుట్టాయి. యుఎస్ఏలో మౌంటైన్స్, డిజర్ట్స్, ఫారెస్ట్లు, బీచ్లు ఇలా అన్నీ ఉంటాయి. చూడ్డానికి యుఎస్ఏ చాలా అందంగా ఉంటుంది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా వరల్డ్ వార్ 2 తరువాత యుఎస్ఏ ఒక గ్లోబల్ పవర్ గా మారింది. యుఎస్ఏ ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ. డాలర్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీలలో ఒకటి.
యుఎస్ఏలో రిచెస్ట్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. స్టాక్ మార్కెట్ కూడా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హాలీవుడ్, టెక్ కంపెనీస్, మిలిటరీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ యుఎస్ఏ ఎకానమీని స్ట్రాంగ్గా ఉంచుతాయి. హాలీవుడ్ మూవీస్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి. మార్వెల్, డీసీ, డిస్నీ మూవీస్ ఇలా అన్ని యుఎస్ఏ నుంచే వస్తాయి. మ్యూజిక్ కూడా యుఎస్ఏలోనే ట్రెండ్ అవుతుంది. పాప్, హిప్ హాప్, ర్యాప్ కల్చర్లు ఇక్కడ బాగా ఉంటాయి. యుఎస్ఏలో ప్రపంచ నలుమూలల నుంచి జనాలు వచ్చి సెటిల్ అవుతారు. ఇది ఒక మల్టీ కల్చరల్ కంట్రీ. ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్ అయినా ఎక్కువ మంది స్పానిష్లో మాట్లాడతారు. అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నా కూడా ప్రతి స్టేట్కి లాస్ వేరుగా ఉంటాయి. కొన్ని స్టేట్స్లో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే కొన్ని స్టేట్లో ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అమెరికాలో డ్రైవింగ్ రైట్ సైడ్ చేయాలి. రెస్టారెంట్లో టిప్ ఇవ్వటం ఇక్కడ కామన్ కల్చర్. ఏరియా 51 అనే సీక్రెట్ ప్లేస్ గురించి చాలా రూమర్స్ ఉన్నాయి. ఏలియన్స్ మీద ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉండిపోయింది. అమెరికా పోర్న్ ఇండస్ట్రీ చాలా పెద్దది. కానీ అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి. అమెరికాలో అశ్లీల చిత్రాలు చిత్రీకరించటం లీగల్. కానీ ప్రతి రాష్ట్రంలో నియమాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా అశ్లీల చిత్రాల ఇండస్ట్రీకి ప్రధాన కేంద్రం. ఇక్కడ అశ్లీల చిత్రాలు చిత్రీకరించడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయి. అక్కడ ఇండిపెండెంట్ క్రియేటర్స్గా మారి అశ్లీల చిత్రాలు తీసి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. ఇంటర్నెట్ వల్ల ఈ రంగం చాలా మారింది. ఒకప్పుడు డివిడీలు, సినిమాల ద్వారా డబ్బులు వచ్చేవి. 1990 వరకు ఇది డివిడీలు, మ్యాగజైన్స్ మీద ఆధారపడి ఉండేది. కానీ ఆ తరువాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ రాకతో గేమ్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్లు, సబ్స్క్రిప్షన్ వెబ్సైట్స్, ప్రైవేట్ కంటెంట్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇలా అశ్లీల కంటెంట్ షేర్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. మనకు అశ్లీల చిత్రాల్లో కనిపించే సీన్స్ పూర్తిగా రియాలిటీ కాదు. దాని వెనుక ఒక స్క్రిప్ట్ వర్క్, యాక్టింగ్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ ఇలా చాలా ఉంటుంది. ఒక సీన్ షూట్ చేయడానికి గంటలు లేదా రోజులు పడుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ యాక్టర్స్కి ఫిజికల్లీ, మెంటల్లీ ఛాలెంజింగ్ జాబ్లా ఇది ఉంటుంది. ఇలా వీడియో షూట్ చేయటం అమెరికాలో లీగల్. అమెరికన్ పోర్న్ ఇండస్ట్రీ ఒక మాసివ్ బిజినెస్. అది అమెరికన్ ఎకానమీకి ఒక బూస్ట్లా ఉంటుంది. ఒక్కోసారి ఈ ఇండస్ట్రీ హాలీవుడ్ సినిమా బిజినెస్ ని కూడా బీట్ చేస్తుంది. యుఎస్ఏ అంటే ఒక కంట్రీ మాత్రమే కాదు, ఒక సూపర్ పవర్. టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, కల్చర్ ఇలా అన్నీ కలిసిన ఒక సూపర్ నేషన్. యుఎస్ఏ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దేశం. ఫ్యూచర్లో కూడా యుఎస్ఏ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జియో 9 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.